టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రాజీనామాల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం లేదు అని లేఖ రాసింది. దీంతో టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి గవర్నర్ లైన్ క్లియర్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్లో రాజీనామాలు సమర్పించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడిగారు గవర్నర్ తమిళసై. అలాగే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజ్ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని సూచించారు. పేపర్ లీక్ కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యుల రాజీనామాకి సంబంధించి క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ నీలిమ. మొత్తానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు 5 సభ్యులను రాజీనామాను ఆమోదిస్తూ గవర్నర్ కాసేపు క్రితమే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత డిసెంబర్లోనే టీఎస్పీఎస్సీకి రాజీనామా చేస్తూ జనార్దన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దానిపైన గవర్నర్ తమిళసై ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణించారు. ఎందుకనంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి పేపర్ లీకేజ్ అంశం సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నేరుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించింది. అయితే దానిపై బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కొద్ది రోజుల పాటు నాన్ చేస్తూ వచ్చింది. పాత సభ్యులు ఎవరైతే ఉంటారో పాత సభ్యులకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే టీఎస్పీఎస్సీ బోర్డును కొనసాగించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డు వ్యవహారాలు కావచ్చు, లేదంటే కొత్త సభ్యుల నియామకం కావచ్చు, కొత్త చైర్మన్ కు సంబంధించిన అంశంలో కావచ్చు, కంప్లీట్ గా పారదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరిచారు. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని రెగ్యులర్ గా కొనసాగిస్తూనే టీఎస్పీఎస్సీకి సంబంధించిన విషయంలో నిన్న రాజ్భవన్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక క్లియరెన్స్ అడిగింది. సభ్యుల రాజీనామాను ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలవడంతో ఇవాళ ఉదయం గవర్నర్ రాజీనామా సంబంధించిన అంశంలో నిర్ణయం తీసుకుంటూ కాసేపు క్రితం సర్క్యులర్ జారీ చేశారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.